అగుడి ప్రకృతిలో దాన్ని క్రమం పెట్టి ప్రమాణకాలంలో బ్రహ్మముహూర్తంలో సాధిక తల్లులు అంతా కూడా ఆ హారి చేస్తున్నప్పుడు ఆ బ్రహ్మముహూర్త కాలంలో ఆ పదార్థాన్ని చిరకరించాలి. అప్పుడే ఆ సమయంలో చేసినటువంటి అన్నీ యథార్థమైన స్వచ్ఛమైనటువంటి కాలాతీతం కానటువంటి సకాలంలో చేసినటువంటి పదార్థాలు అలాగే కూడా మనం కూడా సకాలంలోనే ఆ బ్రహ్మముహూర్త సమయంలో మనలో ఉన్నటువంటి ఆ వెన్నని మనం బయటికి తీయాలి. ఆ నీటిని ఆ చేతులు జ్యోతిస్వరూపంగా మారే విధానంలో మనం ప్రయత్నం చేయాలి. చల్లాలో పల్లవెన్న పుల్లలోని నిప్పి ఏ వదలముందో అది ఏ విధంగా ఉందో ఎలా ఉందో కళ్ళు నిప్పి ఎలా ఉందండి. రెండు చెట్లు రాపాడిస్తే ఏమవుతుందండి? అగ్గిపోతుందండి. అక్కడ దాకా మనకు అవసరం లేదు. మనం రెండు చేతులు ఎలాగ మనం రాపాడించినప్పుడు ఏం పుడుతుందండి? గ్రేడ్ పుడుతుంది. అంటే అలాగే రెండు కళలు రాపాడినప్పుడు నిప్పు ఎలాగైతే వస్తుందో అంటే అందులో అగ్ని దాగి ఉందన్నమాట. మనలో కూడా అగ్ని దాగి ఉంది. అన్నిట్లోనూ ఈ దేహదాలుగా ప్రతి జీవాసలు కూడా అన్ని ఈ పంచభూతాత్మకంగా అన్ని కూడా నిండి ఉన్నాయి. నిబిడీకృతంగా ఉన్నాయి. అవి మనలో అవసరం వచ్చినప్పుడు అవి వ్యక్తమవుతుంటాయి. కాబట్టి చల్ల లోపల నిప్పు ఎలా ఉందో, చల్ల లోపల గన్ను ఎలా ఉందో, కర్ర లోపల నిప్పు ఎలా ఉందో అలాగే ఈ ప్రకృతి లోపల కూడా ఈ సృష్టిలో కూడా బ్రహ్మ నిన్నే ఉంది. నీవు పరికించి చూడవయ్యా, అప్పుడు నీకు తెలియబడుతుంది. అటువంటి ప్రకృతి నిజమే, బ్రహ్మ నిజమే అని చెప్తున్న స్వామి అవకాశం ఇచ్చిన స్వామికి విధానంగా